శ్రీ భద్రకాళి దేవాలయంలో మాడవీధులు నిర్మించి వరంగల్ జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని సంకల్పంతో తాను ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఆలయంలో మాడవీధుల నిర్మాణానికి ఆయన మున్సిపల్ కమిషనర్, ఎండోమెంట్ అధికారితో కలిసి స్థల పరిశీలన చేశారు. చారిత్రాత్మక వరంగల్ నగరంలో అనేక దేవాలయాలున్నాయని, అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసి వరంగల్ నగరాన్ని స్పిరిచువల్ హబ్ గా మార్చనున్నట్టు తెలిపారు. భద్రకాళి దేవాలయం చుట్టూ త్వరలోనే మాడవీధుల నిర్మాణం చేపట్టనున్నామని, అందుకు ప్రభుత్వం నుండి నిధులు కూడా మంజూరు అయ్యాయని వెల్లడించారు. అద్భుతంగా మరి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున టూరిజం కాబట్టి రాబోయే రోజుల్లో టెంపుల్ టూరిజం అనే కాన్సెప్ట్ తోని మరి ఈ మాడవీధులతో పాటు అనేక చారిత్రాత్మక ఆలయాలు ఉన్నటువంటి ఈ చారిత్రాత్మక నగరంలో ఉదాహరణకు 2000 ఏళ్ల క్రితం ఉన్నటువంటి మరి వెలిసినటువంటి జైన్ అగలేగుంటారు అనుకోండి, లేకుంటే పద్మాక్షామ ఆలయం అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ కూడా మరి ఇంటర్లింక్ చేసి మరి ఇప్పటికే ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్ అయింది, కల్చరల్ హబ్ అయింది. రాబోయే రోజుల్లో టూరిజం హబ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో టెంపుల్ టూరిజం అనే కనెక్టివిటీతోని మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ఇటు కూడా అది సహకారం, మరి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పాటు అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో రెవెన్యూ అధికారులు కూడా మరి ఇక్కడ స్థల వివాదం ఉన్నా కూడా, స్థలం విషయాలు ఏమైనా ఉన్నా కూడా అవి పరిష్కరించడం, దీన్ని ఓవరాల్గా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకారంతో అతి త్వరలో చేసి అదంతా కూడా వాస్తు ప్రకారం మరి పెద్దలు